క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా ఈ ప్రత్యేకమైన సమయంలో బైబిల్లోని మహావిజ్ఞానాన్ని పరిశీలించడానికి ఆసక్తితో ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా క్రీస్తు వారి మహోన్నతమైన నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున్న ఈ ఆధునిక ప్రపంచంలో మనిషి తనకున్న విజ్ఞానము చేత దేవునిని గూర్చిన నమ్మకాలను మతగ్రంథంగా ముద్రించి వాటిని హేళన చేస్తూ రుజువులు లేనివిగా, అబద్ధాలుగా, మూఢనమ్మకాలుగా వర్ణిస్తూ తాను పరిశోధించిన జ్ఞానము గొప్పదని ప్రపంచవ్యాప్తముగా తన విద్యను ప్రజ్ఞగా చాటుకుంటూ దేవుని చిన్నచూపు చూస్తున్న ఈ తరుణంలో ఎంతటి మేధావి అయినా దేవుని ముందు ఒక పసివాడు లేదా దేవుని వ్రాయించిన మాటల ముందు కేవలం ఒక ప్రాథమిక విద్యార్థి అనే విషయాన్ని ఈ ఆధునిక సమాజానికి జ్ఞాపకం చేయడానికే ఈ నూతన ధారావాహిక కార్యక్రమాన్ని, మీరు చూస్తున్న ఈ ప్రత్యేకమైన అంశాన్ని బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ వారు కొన్ని ఎపిసోడ్స్గా రుజువులతో, సాక్ష్యాలతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. కనుక ఆసక్తితో ఎదురు చూడండి. బైబిల్ చెప్పే మహాజ్ఞాన సంగతులను చదువుతూ ఈరోజు మనిషి చేస్తున్న అజ్ఞానపు పనులను చూస్తూ మనిషి వెర్రి ఎంత తారాస్థాయికి, తారాలోకాలకు వెళ్ళిపోతుందో అన్నది ఒక బైబిల్ విద్యార్థిగా, ఏ పరిశోధనలు చేయనివారుగా, కేవలం 66 పుస్తకాలతో కూడిన బైబిల్ను మాత్రమే పరిశోధించిన వారుగా మీరందరూ ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే రానున్న కాలంలో విజ్ఞ కలవాడు, విజ్ఞానాన్ని చదివినవాడు, అన్నిటికంటే గొప్పవాడు అని విర్రవీగే కాలం రాబోతుంది. కనుక అలాంటి కాలానికి బైబిల్ చదివిన విద్యార్థి వాటికి ఎంత మించినవాడు, లేదా ఈ మానవ జ్ఞానానికి ఎంత ఉన్నత దశలో ఆలోచించేవాడు అనే విషయాన్ని మీరు రుజువులతో చూడాలి. ఒక పాఠంగా మీరంతా నేర్చుకోవాలి, రాసుకోవాలి. భావి తరాలలో ఎవరైనా శాస్త్రాల పేరిట మాకున్న ఈ జ్ఞానం గొప్పది అని అనుకుంటే వారి జ్ఞానం బైబిల్ ముందు ఏమాత్రము సరితూగలేదు అని మీరు ఒక బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా బైబిల్ అనే మహా విజ్ఞాన గ్రంథాన్ని చదివిన వాళ్ళుగా నిరూపించేవాళ్ళు కావాలి అని మా అభిలాష, మా కోరిక. ప్రియులారా, ఈరోజు బైబిల్ అనగానే కేవలం కొన్ని మతాల వాళ్ళు, అది మతాల విశ్వాసాలకు సంబంధించినది అని చిన్నచూపు చూస్తున్న ఈ ఆధునిక శాస్త్ర ప్రపంచానికి బుద్ధి చెప్పేవాడు క్రైస్తవుడు కావాలి. ఎందుకంటే ఈ మహావిశ్వాన్ని కలుగజేసింది దేవుని యొక్క మాట. కేవలం ఆయన వాక్కు వలన ఈ విశ్వం కలిగింది అని మనం నమ్మాం. బైబిల్లో రాయబడిన తొలి మాట మొదలుకొని మరి చివరి మాట వరకు మనం చూడగలిగితే ఈ విశాంతరాళాలకు సంబంధించిన అనేక సందర్భాలను, సన్నివేశాలను బైబిల్ ప్రకటించింది, వివరించింది, రాబో తరాలకు విజ్ఞానాన్ని నేర్పించింది. కనుక ఒక సాధారణమైన గ్రంథంగా ఈరోజు ప్రక్కన పెడుతున్న ఈ బైబిల్ని యావత్తు ప్రపంచం మానవాళి నెత్తిన పెట్టుకుని పూజించే రోజులు రావాలి. వారు ఏది సాధించాలి అన్నా, ఏది చేయాలి అన్నా
వారు బైబిల్ ముందు మోకరించి దేవుణ్ణి బ్రతిమాలాలి. బైబిల్ ఎంత గొప్ప విజ్ఞాన గ్రంథము అన్న విషయాన్ని తమ తమ పిల్లలకు, వారి పిల్లలకు వారు ప్రకటించాలి. అది కేవలం కుటుంబాల వరకే కాదు, ఈ ప్రపంచ దేశాలు కూడా బైబిల్ యొక్క ఖ్యాతిని గుర్తించాలి. కనుక ప్రియులారా, ఈరోజు నుండి మనం పరిశీలించబోతున్న ఒక ప్రత్యేకమైన అంశం, అది మీరు చూస్తున్నది విశ్వ రహస్యాల గుట్టు విప్పే బైబిల్. ఈరోజున్న ఆధునిక శాస్త్రవేత్తలకు ఎన్నో పరిశోధనశాలలు ఉన్నాయి. అంతరిక్ష పరిశోధన సంస్థలు, ఖగోళ పరిశోధన చేస్తూ ఉంటారు వాళ్ళు. కనుక వాళ్ళందరూ కూడా కలుగజేయబడిన ప్రకృతి పైన దృష్టి సారిస్తున్నారు. అలా దృష్టిని పెట్టి ఎన్నో విషయాలను వాళ్ళు ఇప్పుడిప్పుడే వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. అంటే వారి కేవలం ప్రాథమిక పాఠాలలోనే ఉన్నారు. వారు ప్రాథమిక పాఠాలలో ఉన్నారు అని మనం ఎలా చెప్పగలం అంటే, వారు విశ్వాన్ని పరిశీలిస్తున్నారు గనుక, విశ్వ శోధకులుగా ఉన్నారు గనుక, ఖగోళ శాస్త్రజ్ఞులుగా ఉన్నారు గనుక, విశ్వాంతరాలలోనికి తొంగి చూస్తున్నారు గనుక. ఇక ఈ విశ్వం అంటారా? ఎందుకంటే కలుగజేయబడిన విశ్వాన్ని వాళ్ళు పరిశోధన చేస్తున్నారు. ఈ కలుగజేయబడిన విశ్వం అనంతమైనది అని శాస్త్రవేత్తలు అన్నారు. ఎందుకంటే దాని ముగింపు ఇప్పటికీ శాస్త్ర ప్రపంచానికి అంతు చిక్కలేదు. వారు నిజంగా శాస్త్రాన్ని చదువుకొని ఈ ఖగోళాన్ని పరిశీలిస్తున్నప్పుడు, వారు వెతుకుతున్నప్పుడు అనంతమైనదిగానే కనబడుతుంది విశ్వం. అది అంతులేనిదిగానే కనబడుతుంది. అందులో ఈ విశ్వంలో భూమి యొక్క పాత్ర బహు చిన్నది, ఇసుక రేణువు కంటే సూక్ష్మమైనది అనే ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. అంటే ఈ విశాలమైన విశ్వంలో భూమికి ఉన్న స్థానం ఒక చిన్న ఇసుక రేణువు లాంటిది మహాసముద్రం దగ్గర అన్నది అనుకుంటే, బైబిల్ ఈ విశ్వం గురించి ఏం చెప్పిందో తెలుసండి? ఆయన వల్ల కలుగజేయబడిన ప్రకృతి, పంచభూతాలు, సూర్యచంద్ర నక్షత్రాలు, ఇవన్నీ ఆయన వల్లనే కలిగాయి కదా. ఆయన వలన కలుగజేయబడిన దానిని గూర్చి ఆయన మాట్లాడుతూ, ఇది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము అని అన్నాడండి బైబిల్లో. నిజంగా ఆ మాట చదివినప్పుడు ఎంత ఆశ్చర్యం కలిగిస్తుంది అంటే, బైబిల్ చదివిన వారికి ఈరోజు ఆధునిక శాస్త్ర ప్రపంచం, వాళ్ళు చదువుకుంటున్న పుస్తకాలు, వారికి ఉన్న విజ్ఞానాన్ని ఒకవేళ సరిపోలిస్తే, దేవుడు ఏం చెప్పాడో తెలుసా? మీకు ఆయన గ్రంథాన్ని చదువుతున్న మీకు ఆయన చెప్పిన మాట ఏంటంటే, యోబు గ్రంథం చూద్దాం, ఒక మంచి మాట. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనాన్ని చదవండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. ఇవి ఆయన కార్యములలో ఈరోజు ఈ శాస్త్ర ప్రపంచం భూమి మీద నుంచి కావచ్చు, లేదా కొంచెం ముందుకు వెళ్ళి ఖగోళంలో హబుల్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా విశ్వాంతరాలలోనికి తొంగి చూస్తుంది. ఆ కంటికి కనిపించే పదార్థం అంతా, లేదా కంటికి కనిపించే మ్యాటర్ అంతా, విశ్వమంతా దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? ఇవి ఆయన చేసిన కార్యములలో స్వల్పము, చాలా చిన్నివి. ఇక ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే. అంటే ఆయన కార్యాలు చాలా స్వల్పమైనవి. స్వల్పమైన వాటిని చూచే ఈరోజు శాస్త్ర ప్రపంచం అంతు చిక్కనిదిగా వాళ్ళు వర్ణిస్తున్నప్పుడు, ఇక గర్జనలు చేయు ఆయన శబ్దము, ఆయన పరిపూర్ణ జ్ఞానం, అది మానవ మేధస్సుకు అందనిదండి. ఎందుకంటే మనిషి ఏపాటివాడు? చాలా చిన్నవాడు. విశ్వంలో మనిషి చాలా చిన్నవాడు. అలాంటి చిన్ని జీవితాన్ని కలిగిన ఈ మనిషి ఈ విశ్వాన్ని పరిశోధిస్తూ అదే మహాజ్ఞానమని అనుకుంటూ గొప్పదిగా ఈరోజు ప్రకటనలు ఇచ్చుకుంటున్నాడు. 1969లో చంద్రుని మీద అడుగుపెట్టే ఏదో గొప్ప విజయాన్ని సాధించినట్లుగా పొంగిపోయాడండి.
అప్పుడప్పుడు చూసారా, చిన్నపిల్లలు కాగితాలతో చిన్ని చిన్ని బొమ్మలు చేసి తల్లిదండ్రులకు ఆశ తెచ్చి చూపిస్తారు. వాళ్ళమ్మ, నేను చూడు, ఒక చిన్న పక్షిని చేశాను, నేను ఒక కాగితంతో చక్కని పడవను చేశాను. ఎందుకంటే ప్రాథమిక దశలో మనం నేర్చుకునేవి, మనం తయారు చేసేవి క్రాఫ్ట్స్ అవే. ఈరోజు మనిషి సాధించేవి, చేసేవి ఏమైనా అవి చాలా స్వల్పమైనవి, అవి చాలా చిన్నివి, అవి ఎన్నికకు రానివి అని మర్చిపోకండి. అవి ప్రాథమిక దశలో మనిషి తెలుసుకున్నవి, నేర్చుకుంటున్నవి. అంటే ఈరోజు మనిషి విశ్వంలో సాధిస్తున్న ఎన్నో మరి పరిశోధనలు, వాటి ద్వారా ఎన్నో రుజువులు, అవన్నీ కూడా చాలా చిన్నివి. ఇక ఆయనను గూర్చి తెలుసుకోవాలి అంటే అబ్బో, మనిషి జీవితకాలం సరిపోదండి. కనుక ఈ ధారావాహికంగా సాగే కొన్ని ఎపిసోడ్స్లో మీరు క్రమం తప్పకుండా చూడగలిగితే ఈ శాస్త్ర ప్రపంచం, ఒక పక్క దేవుని విజ్ఞానం, ఈ రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం, ఏది గొప్పదో, ఏది అతీతమైనదో, ఏది మహోన్నతమైనదో, ఏది శాశ్వత కాలం నిలిచేదో అన్నది మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. కనుక ప్రియులారా, ఈరోజు ఉన్న ఈ శాస్త్ర ప్రపంచం అది చేసే ప్రతి పరిశోధన ఈ ప్రకృతి మీదే సాధిస్తుంది, ప్రకృతి మీదే శోధిస్తుంది. అందుకు తానున్న భూమిని విడిచి ఈరోజు మనిషి ఆకాశంలోనికి తొంగు చూస్తున్నాడండి, విశ్వాంతరాలలోనికి తొంగు చూస్తున్నాడండి, దేనినో తెలుసుకోవాలి అనుకుంటున్నాడండి, దేనినో సాధించాలి అని అనుకుంటున్నాడండి. ఈ సాధన వెనుక మనిషికి మిగిలేది, మనిషి సాధించేది ఏంటో అన్నది రిజల్ట్, అది ఏనాడో బైబిల్లో రాయబడింది. అది మరలా మనం తిరిగి 21వ శతాబ్దంలో ఈ ప్రపంచానికి మనం జ్ఞాపకం చేస్తున్నాం. అంతే బైబిల్ నుంచి. ఏనాడో బైబిల్లో ఏళ్ల నాడు రాయబడిన మాటలను ఇప్పుడున్న ఆధునిక శాస్త్ర ప్రపంచానికి బుద్ధి కలిగేటట్లుగా మనం ప్రకటించబోతున్నాం. అంటే అలా ప్రకటించే ప్రతి క్రైస్తవుడు ఏం తెలుసుకోవాలి? విజ్ఞానం తెలుసుకోవాలి. అంటే ఈ విశ్వం గురించి మాట్లాడేటప్పుడు ఈ విశ్వం ఏంటో, ఈ విశ్వంలో ఏంటేంటి దాగి ఉన్నాయో అన్నది మరి మీకు తెలియాలి కదా, ఒక బైబిల్ విద్యార్థిగా. ఏదో మా బైబిల్లో రాయబడిందండి, ఈ మాటను మీరు నమ్మండి అంటే నమ్మేటంతటి అమాయకులు కాదు ఈ శాస్త్రవేత్తలు. కనుక వారిని ఒప్పింప చేసే మాటలు మీరు చెప్పాలి అంటే మీరు చదివిన బైబిల్ గ్రంథంలోని మాటలను జోడించి, వారు ఏదైతే విజ్ఞానం అని అనుకుంటున్నారో ఆ విజ్ఞానాన్ని కూడా మీరు ఎరిగిన వారుగా ఉండాలి. అప్పుడే కదా దానికి మించి మీరు మాట్లాడగలరు. కనుక శాస్త్రానికి మించి మీరు మాట్లాడాలి అంటే వారు పరిశోధించిన వాటిని గూర్చి మీరు తెలుసుకోవటం అవసరం. ఈ లోక జ్ఞానం వెర్రితనము అని మీరు చెప్పాలి అంటే ఆ జ్ఞానములో ఎంత వెర్రుందో అన్న విషయం మొదట మీకు అర్థం కావాలి. అలా మీకు అర్థమైతేనే ఈ వెర్రి జ్ఞానం దేవుని యొక్క మహాజ్ఞానము ముందు ఎంత చిన్నబుచ్చుకుందో అన్నది మీరు చెప్పగలరు. కనుక మానవ విజ్ఞానాన్ని మనం శోధిస్తూ దేవుని మహాజ్ఞానాన్ని మనం పరిశోధిస్తూ ఉండాలి. ఇది చాలా దేవునికి ఇష్టమైన పని. ఎందుకంటే ఈ విశ్వంలో దేవుడు దాగి ఉన్నాడు కనుక, ఈ విశ్వంలో దేవుని శక్తి పొందుపరచబడి ఉంది కనుక, ఇది బైబిల్ చెప్పింది. ఈ విశ్వంలో కనిపిస్తున్న ఈ ప్రకృతి వెనుక కనిపించని దేవుని యొక్క లక్షణాలు దాగున్నాయి అని బైబిల్ చెప్పింది. ఒకసారి ఆ మాటను చూసి ముందుకు వెళదాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు చూద్దాం ప్రియులారా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20. క్రీస్తు శకం సుమారు 60లో రాయబడిన పుస్తకం అండి ఇది. అంటే మొదటి 100 సంవత్సరాలు, అంటే నేటికి ఇంచుమించు 1900 సంవత్సరాల క్రితం రాయబడిన మాట. అందులో ఏమనుందండి ఆ మాటలో? దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది, దేవుడు అది వారికి విషదపరిచెను. దేవుడు విషదపరిచాడట. ఆయన అదృశ్య లక్షణములు అంటే ఎవరికి విషదపరిచాడు? చదివే నీకు విషదపరిచాడు అని అర్థం. మరి మీకేమైనా అర్థమైందా? దేవుని అదృశ్య లక్షణాలు ఈరోజు ప్రకృతిలో చూస్తే మీకు విషదమైనదంటూ ఏమైనా ఉందా? విషదం కావాలి ఈ పాఠాల ద్వారా. ఒకళ్ళు ఎప్పటి వరకు మీకు విషదం కాకపోతే ఇక ముందు మీరు విషదం చేసుకోవాలి.
అది దేవుడు ఏనాడో రాయించిన సందర్భం. మరల చదువు ఆ మాట. దేవుని గూర్చి దేవుని గూర్చి తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. అది వారి మధ్య విషదమై ఉన్నది. దేవుడు అది వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణాలను గురించి విషదపరిచాడు. అనగా ఆయనకున్న నిత్యము ఉండే శక్తి, దేవత్వమును, ఆయనలో దాగి ఉన్న దైవత్వము, జగదుత్పత్తి మొదలుకొని ఇక్కడ చెబుతున్నాడు చూడండి. ఇవి మనం కనుగోవాలి, తెలుసుకోవాలి అంటే జగత్తు ఉత్పత్తి మొదలుకొని, అంటే ఈ సృష్టి పుట్టినది మొదలుకొని సృష్టించబడిన ఈ ప్రకృతిలోని ప్రతి దానిని ఆలోచించుట వలన దేవుడు బయలుపరచబడుతున్నాడట. ఆయన దైవత్వం బయలుపరచబడుతుందట. ఆయన అతీత శక్తి బయలుపరచబడుతుందటండి. అంటే ఈ సమాజానికి దేవుణ్ణి చూపించాలి అంటే, ఈ సమాజానికి దేవుడు బయలుపరచాలి అంటే ఈ ప్రకృతిని సాక్ష్యంగా చూపించమన్నాడు. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ప్రకృతి సాక్ష్యం అన్నాడు. కనుక ఈ ప్రకృతి ద్వారా దేవుని యొక్క ఉనికిని సమాజానికి మనం చెప్పాలి. దేవుడు కూడా అదే కాంక్షిస్తున్నాడు. అందుకు మరొక మాట చూద్దాం. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం చూడండి. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 14వ వచనం. చూడుము ఆకాశం అంటున్నాడు చూడండి. మహాకాశం అంటున్నాడు చూడండి. భూమి అంటున్నాడు చూడండి. అందున్నదంతా నువ్వు నమ్ముతున్నావే యెహోవా అయిన దేవుడిని, ఆ దేవుడివే అంటున్నాడు చూడండి. అంగారకుడి మీద కాలు ఎవరో మొదట పెట్టి అది నాదని ఆక్రమించుకుందామని అగ్రరాజ్యాలు ఈరోజు హువ్విళ్ళు ఊరుతున్నాయండి. చంద్రుడి మీద మేం మొదట అడుగు పెట్టాము అని ఈరోజు అగ్రరాజ్యమైన అమెరికా గొప్ప చెప్పుకుంటుందండి, అతిశయిస్తుందండి. ఆక్రమించిన వాడిది నాదే, దానిపైన సర్వహక్కులు ఉంటాయి అని అనుకుంటున్న ఈ అమాయక శాస్త్ర ప్రపంచానికి దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఒరేయ్, ఈ భూమి ఒక్కసారి చూడు, పైకెత్తి నీ కన్నులు, ఆకాశము, ఇంకా మహాకాశం ఉంది. నీ కంటికి కనిపించేది ఆకాశం మాత్రమే. ఈరోజు మన మానవ నేత్రాలకి కనిపించేది కేవలం ఆకాశము. ఎంత దూరం చూడగలవు నువ్వు? నీ దృష్టి వెళ్ళినంత వరకు, నీ కంటికి కనిపించినంత వరకు నువ్వు చూడగలవు. కానీ నీ కను దృష్టి దాటి ఇంకా ఉంది, అదే మహాకాశము అంటున్నాడు చూడండి. ఆకాశం ఏంటి, మహాకాశం ఏంటి అంటే ఆకాశమే ఈరోజు మన కంటికి కనిపించే ఆకాశమే అనంతమైనది అని అనుకుంటుంటే మహాకాశాన్ని గురించి మాట్లాడుతున్నాడు చూడండి. అంటే ఈ విశ్వం ఎంత విశాలమైనది, ఈ విశ్వం ఎంత పెద్దది. అవునా? అందుకే నేను చూడమంటున్నాడు. చూడాలా? అవును. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు రాయిస్తున్న మాట, ఒక్కసారి భూమి మీద ఉన్న నీ కన్నులు పైకెత్తి చూడు నాయనా. ఎవడు సృజించాడు అనుకుంటున్నా వీటన్నిటినీ? నీ కన్నులు పైకెత్తు, పైకెత్తు అంటే పైకి చూడమంటున్నాడా మనల్ని? ఈ విశ్వాంతరాలలోనికి మనం తొంగి చూడాలా? అవును, చూడాలి. విశ్వంతో మనకు పని లేదు అనుకుంటున్నావా? అమ్మో, అందులో ఆయన శక్తి దాగి ఉంది. నువ్వు చెప్పాలి. నువ్వు ఎప్పుడు చెప్పగలవు? నువ్వు చూస్తేనే కదా. నువ్వు చూస్తేనే కదా, అసలు ఏమున్నాయనేది నువ్వు గ్రహిస్తేనే కదా నువ్వు వాళ్ళకి చెప్పగలవు. సహజంగా సామాన్య మనిషి, సగటు మనిషికి కనిపించేది ఏంటో తెలుసా? సగటు మనిషికి కనిపించేది సూర్యుడు కనబడతాడు, చంద్రుడు కనబడతాడు, వాడున్న నేల కనబడతాడు. అంతేనా? వాడికి కనిపించేవి ఇవే. ఆ నీలంగా ఉండే ఆకాశం, ఇవి మాత్రమే కదా మనిషికి కనబడుతున్నాయి. ఈ సహజమైన కంటికి కనిపించేవి ఈ వస్తువులు, ఈ వస్తు రూపములు, ఈ విశ్వంలో ఉన్నవి, కదులుతున్నవి, మన కంటికి కనిపించేవి, సగటు మనిషికి కనిపించేవి ఇవే. ఇది దాటితే ఇంకేమీ లేదని మనిషి అనుకుంటున్నాడేమో కానీ ఉంది, చాలా ఉంది. ఆకాశం ఉంది, ఇంకా మహాకాశము కూడా ఉంది. ఎందుకు మహాకాశం అనడంటే అది చాలా పెద్దదది. ఆ పెద్ద దానిలో ఏంటేంటి దేవుడు చేశాడో అనేది ఆయన శక్తి, ఆయన బల పరాక్రమము నువ్వు తెలుసుకోవాలి. అందుకొక్కసారి మీ కన్నులు పైకెత్తి చూడుడి. వీటిని ఎవడు సృజించెను? ఇక పైన చూస్తే నక్షత్రాలు కనబడుతున్నాయే, మిళుకు మిళుకుమంటూ కనబడుతున్నాయి నక్షత్రాలు.
వీటి లెక్క చొప్పున వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచివాడే కదా. వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలిచేవాడే కదా, నేనే కదా. తన అధిక శక్తి చేతను తన అధికమైన శక్తి చేత తనకు కలిగిన బలాతిశయము తనకు కలిగిన బలం, ఆ బలాన్ని బట్టి ఆయన అతిశయిస్తున్నాడు. చూడరా ఏమండి, ఎవరైనా ఒక పెద్ద నిర్మాణం చేశారంటే, ఈరోజు ఒక దుబాయ్ రాజు బుర్జ్ ఖలీఫాను చూపించి ఏమంటున్నాడు? ప్రపంచంలో ఎత్తైన శిఖరాన్ని నేనే కట్టాను. అది వాడి బలం, అది వాడి ధనం, అది వాడి అతిశయం. ఇక దేవుడు తన అతిశయాన్ని దేని బట్టి చూపిస్తున్నాడో తెలుసా? విశ్వం. ఒక్కసారి నీ కన్నులు పైకెత్తి చూడయ్యా. నీ కన్నులు పైకెత్తితే నా బలం కనబడుతుంది. ఆ బలంలో నేను చేసిన కార్యాలను బట్టి నా అతిశయం, నేనే చేశాను వాటిని. ఆయన అతిశయం దాగి ఉందటండి ఈ విశ్వంలో. మరలా చదవండి ఆ మాట. తన అధిక శక్తి చేతను తన అధిక శక్తి చేతను తనకు కలిగిన బలాతిశయము తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు. ఆయన ఒక్కటి కూడా విడిచిపెట్టడు అంటున్నాడు. చూడండి, దేనిని విడిచిపెట్టేవాడు కూడా. ప్రతిది కౌంట్, ప్రతిదీ ఆయన ఎరిగినవాడు, ప్రతిదీ ఆయన తెలుసుకున్నవాడు. అవునా? మరొక మంచి మాట యోబు గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోబు గ్రంథం 35వ అధ్యాయం 5వ వచనం. ఆకాశము వైపు నిదానించి చూడుము. ఒక్కసారి నిదానించి, స్టడీగా చూడు. స్టడీ అదేనండి ఈ ఖగోళం, అదేనండి విశ్వం. ఆకాశం వైపు ఏం చూడమంటున్నాడు? నిదానించి చూడు. ఒక్కసారి స్టడీగా ఉండి చూడు. నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడు. ఆకాశ విశాలముల వైపు చూడు. విశాలములు అంటున్నాడు. చూడండి, ఆకాశ విశాలము కాదు, ఏమంటున్నాడు? ఆకాశ విశాలముల వైపు. ఆకాశ విశాలముల వైపు. ఎటు పక్క చూచినా విశాలమే, అనంతం. ఈరోజు అంటున్నాడండి, మనిషి పరిశోధన చేసిన తరువాత విశ్వం అనంతమైనది, విశాలమైనది అంటున్నాడు. బైబిల్ ఎప్పుడు చెప్పింది. క్రియేటర్ ఆయనకు తెలుసు, ఏం చేశాడో అది ఎంత పెద్దగా ఉందో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చెబుతున్నాడు ఏమని? విశాలములు. నువ్వు ఏ దిక్కుకెళ్ళు విశాలము, అనంతమైనది. అదండి దేవుని యొక్క మహిమ. దేవుని యొక్క మహిమండి. మరి దీనిని ఎవరండి, ఏ నరుడు వెతుకుతున్నాడు చెప్పండి? ఏ నరుడు శోధిస్తున్నాడు చెప్పండి? ఈ ఆకాశ విశాలంలో దాగి ఉన్న దేవుని మహిమను ఏ నరుడండి ఈ సమాజానికి చెబుతున్నాడు? అలా చెప్పాలని ఆయన కోరుకుంటున్నాడండి. అందుకు ఒక మాట చూడండి బైబిల్ నుంచి. కీర్తనల గ్రంథము 14వ కీర్తనలోని 2వ వచనం. కీర్తనల గ్రంథం 14వ వచనంలోని 2వ మాట. వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూస్తున్నాడట. ఈ నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఎవరు నన్ను వెతికి పట్టుకొని, వెతికి నాను గూర్చి అన్వేషణ చేసి ఈ ప్రపంచానికి నన్ను చూపిస్తారు. ఈ విశ్వాంతరాలను పరిశోధించి, విశ్వ రహస్యాలను కనుగొని, వాటి గుట్టును విప్పి, బైబిల్లో నేను రాయించిన మాటలు ఉన్నవి అని నా అతిశయాన్ని ఎవరు ఈ సమాజానికి ప్రకటిస్తారు అని ఆయన ఎదురు చూస్తున్నాడటండి. ఆకాశం నుంచి తొంగు చూస్తున్నాడట. ఎవరి కోసం? నరులు అంటున్నాడు. చూడండి, మన కోసమేనా? అవును. వివేకము కలిగి దేవుని వెతకువారు. దేవుని ఎక్కడ వెతుకుతున్నావు నువ్వు? ఒక్కసారి పైకి చూడు, కనబడుతున్నాడు ఆయన. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలిస్తున్నాడు. ఎవరు? అమెరికాలోని, కాలిఫోర్నియాలోని ఏమండి కెనడీ స్పేస్ సెంటర్ ద్వారా విడిచిపెట్టబడే ప్రతి స్పేస్ క్రాఫ్ట్ దేనికి వెళుతుంది? ఒకదేమో చంద్రుడి మీదకి వెళ్ళాలని, ఒకటేమో అంగారక మీద వెళ్ళాలని, ఒకటేమో బుధుడు, కుజుడు, ఇలా రకరకాల గ్రహాలపైన, కొన్ని అయితే కనిపించే నక్షత్ర మండలాల వైపు వెళ్ళాలి అని. అదే కదండి వాళ్ళ పరిశోధన, అదే కదండి వాళ్ళ ఆలోచన. ఒక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, ఒక చైనీస్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, ఈ మధ్య బయలుదేరుతున్న ఒక ఎమిరేట్స్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, వాళ్ళు కూడా ఈ మధ్యన అంగారకుడు పైన వాళ్ళు పంపబోతున్నారండి. పోటీగా అంగారకుడు పైన ఉపగ్రహాన్ని పంపడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. ఎవరు? యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, గల్ఫ్ దేశాలు వాళ్ళు కూడా విశ్వాంతరాలకు తొంగు చూస్తున్నారు. దేనికోసం? ఏమండి? దేనికోసం? దేవుని కోసం కాదు. వాళ్ళు చేసే పరిశోధనలు దేవుని కోసం కాదండి. కానీ దేవుడు ఏమంటున్నాడు?
నిజంగా నీకు వివేకం ఉంటే, జ్ఞానం ఉంటే, దేవునికి వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను చూస్తున్నాడు. మీలో ఎవరు ఈ విశ్వాంతరాలాల్లోనికి తొంగి చూచి మీకు దేనిచ్చిన వివేకంతో నేను ఉన్నాను అని నా అతిశయాన్ని ప్రకటించేవాళ్ళు మీలో ఎవరున్నారు అని దేవుడు ఆ పైనుంచి చూడాలా నిన్ను? ఆకాశ మహాకాశాలు పైనున్న ఆయన నిన్ను చూస్తున్నాడు. ఎవరు అందులో ఆయనను గురించి ప్రకటిస్తారని వెతుకుతున్నాడటండి. మరి ఇలాంటి సమయంలో నేనున్నానని నువ్వంటే ఎంత ఆనందిస్తారండి ఆయన, ఎంత పొంగిపోతాడు చెప్పండి. మరి నువ్వు చెప్పాలి అంటే ఈ విశ్వశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం, విజ్ఞానం నీకు తెలియాలి. ఒక బైబిల్ విద్యార్థి కేవలం బైబిల్ మాత్రమే చదువుకున్నవాడు కాకూడదండి. బైబిలుతో పాటు సకల శాస్త్రాలను క్రోడీకరించి చదువుకొని వాటికి మించిన శాస్త్రం బైబిల్ అని చెప్పగలగాలి అంటే వాటన్నిటినీ చదవాలి. వాటన్నిటిని గురించిన అవగాహన నీకు కలగాలి. ముఖ్యంగా విశ్వం అది ఎవరిది? మన తండ్రిది. మన తండ్రి విజ్ఞానం పొందుపరిచినది కనుక దాని గురించి మనం చెప్పాలి, దాని గురించి మనం చదవాలి, దాని గురించి మనం తెలుసుకోవాలి. అలాగే నువ్వు ఆస్ట్రోనాట్ అవ్వాల్సిన అవసరం లేదు, అలాగే నువ్వు ఆస్ట్రానమీ చదవలసిన అవసరం లేదు. సింపుల్గా ఈ రోజున్న ఖగోళం మన కళ్ళ ముందున్న ఈ విశ్వంలో దాగి ఉన్న రహస్యాలను కనిపెట్టు. దానికి సంబంధించిన మనిషికి విజ్ఞానాన్ని ఇచ్చాడు ఈరోజు. ఏమండి, ఈరోజు మనిషి విజ్ఞానం పేరట పరిశోధనలు చేస్తున్నాడు అంటే అది దేవుని ద్వారా అనుగ్రహింపబడిన వివేకం. అలా ఎందుకు వివేకం ఇచ్చాడు తెలుసా? ఈరోజు శాస్త్రం విశ్వాంతరాలకు తొంగి చూసే జ్ఞానం ఎందుకు సంపాదించిందో తెలుసా? నన్ను తెలుసుకుంటారు, ఈ ప్రపంచానికి నన్ను గూర్చి ప్రకటిస్తారు అని అనుకునే ఆ విజ్ఞానాన్ని వారికి ఇచ్చాడు. కానీ వాళ్ళు వెతికారు, విజ్ఞానం అని చెప్పుకుంటున్నారు, విశ్వాంతరాలను శోధిస్తున్నారు, కానీ వారు ప్రకృతిని చూస్తున్నారు, కానీ దాని వెనుక ఉన్న దేవుణ్ణి వారు చూడలేకపోతున్నారు. ఇది ఎంత విచారించదగ్గ విషయం. ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. అయ్యో, అమెరికా దేశం అంతా క్రైస్తవ దేశం, నన్ను నమ్మిన దేశం, నేను చెప్పిన బైబిల్ గ్రంథాన్ని పవిత్ర గ్రంథంగా భావించే దేశం. వాళ్ళు చెప్పరా? ఒక ఆస్ట్రేలియా, ఒక ఇంగ్లాండ్, ఇలా ఎన్నో ప్రపంచంలోని క్రైస్తవ దేశాలున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కటిగా కూడైనా సరే ఈరోజు వాళ్ళు అంతరిక్షంలో పరిశోధనలు చేస్తారు. అందులో ఈ దేశాలన్నిటికీ భాగం ఉందండి. ఈ దేశాలన్నీ అందులో పాలిభాగస్తులు అయిన దేశాలుగా ఉన్నాయండి. ఈ ఖగోళ మరి విశ్వాన్ని తెలుసుకోవటంలో, పరిశోధించటంలో భాగస్వాములుగా ఉన్నారండి. మరి భాగస్వాములుగా ఉన్నవారు నన్ను గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? వీరికి వివేకం అయితే ఉంది, కానీ ఈ వివేకం ద్వారా నన్ను తెలుసుకోలేకపోతున్నారు ఆయన బాధపడుతున్నారండి. అందుకు నిమిత్తం మనం ఏం చేయాలి? మన కన్నులు పైకెత్తి ఈ విశ్వం ఏంటో, విశ్వంలో దాగి ఉన్న రహస్యాలేంటో, ఈరోజు మనిషి ఏం సాధించాలనుకుంటున్నాడో అన్నది మనం చూడాలి, తెలుసుకోవాలి, ఈ ప్రపంచానికి చూపించాలి. దానికంటే ముందే చెప్పిన బైబిల్లోని మాటలను మనం ప్రకటించాలి. అవునా? అవును, ఖచ్చితంగా. ఈరోజున్న శాస్త్ర ప్రపంచంలోనికి మనం వెళితే భూమి మీద వాళ్ళు సకల వనరులను, సకల వసతులను కలిగిన వారుగా ఉన్నారండి. భూమి, అది మనకు తెలుసు. ఏమండి, సౌర కుటుంబంలో 3వ గ్రహంగా భూమి మనకుంది. అయితే భూమి మీద ఉన్న అన్నిటినీ అనుభవిస్తున్న మనిషి ఈ మధ్యన దేనిపైన వాడు కన్ను పడిందో తెలుసా? అంగారకుడి పైన పడింది వాడు కన్ను. అంటే చంద్రుడి దగ్గరకు ఆల్రెడీ వెళ్ళాడు. ఏమండి, 1969లో అపోలో చాలా మిషన్లు పంపించింది. 11, 12, 13, 14 చాలా మిషన్లు వెళ్ళాయి. ఈ మిషన్లు అన్నింటిలో వాళ్ళు తేల్చుకున్నది ఏంటో తెలుసా? చంద్రుడు మనకు ఉపయోగపడడు, చంద్రుడిలో నివాసాన్ని ఏర్పాటు చేసుకుందామని ఆ రోజు నుంచి నాసా భావించింది. కానీ అక్కడికి వెళ్ళారు మనుషులు, అనేక పర్యాయాలు అక్కడ ఉన్నారు, అక్కడ పరిస్థితులను పరిశీలించారు, కానీ ఇక్కడ ఉండి నిష్ప్రయోజనం అన్న విషయాన్ని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చేశారు. మరి ఎలా? భావి తరాలలో మనం ఏమవ్వాలి అంటే ఇతర గ్రహాలపైన మనం వలసదారులుగా, లేదా ప్రక్కనున్న గ్రహాలకు మనం విస్తరించే వాళ్ళంగా, మానవ జాతి విస్తరించేదిగా ఉండాలి అని ఆలోచన వచ్చిందండి. ఆ ఆలోచనకు మొదట పునాది వేసిన వాడే స్టీఫెన్ విలియం హాకిన్స్. వాడొక శాస్త్రవేత్త, నాసా శాస్త్రవేత్త, మీకు తెలుసు. అంటే వాడు చనిపోతూ ఏం చెప్పాడంటే, ఇక ఈ భూమి మనకి కొద్ది కాలం తర్వాత ఉండకపోవచ్చు కనుక ప్రక్కనున్న అంగారకుడిని ఇప్పటి నుంచే మీరు ప్రయత్నాలు ఆరంభించి దానిని కైవసం చేసుకోవడానికి, దాన్ని స్వాధీనపరచుకోవడానికి మీరు ప్రయత్నాలు కొనసాగించండి అని చెప్పి చచ్చాడు వాడు.
అలా చెప్పిన వాడికి శిష్యుడిగా చేరిన వాడి ఈ మధ్యన అమెరికాలో ఒక ఎలాన్ మస్క్ అనేవాడు ఒకడు బయలుదేరాడండి. వాడి పేరు ఎలాన్ మస్క్. వాడి యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? అంగారకుడిని మనం స్వాధీనం చేసుకోవాలి. భూమి మీద నరజాతి ఎలాగైతే విస్తరించిందో అంగారకుని పైన కూడా మన మానవ జాతి విస్తరించాలి అని వాడు ఎన్నో ప్రయత్నాలు సాగించి ఈ మధ్య చాలా ప్రయోగాలను కూడా వాడు ప్రయోగాత్మకంగా ప్రయోగించడం జరిగింది. అది అమెరికా దేశంతో అమెరికా ప్రభుత్వంతో సంయుక్తంగా వాడొక ప్రైవేట్ సంస్థకి యజమాని. ఏమండి, వాడొక ప్రైవేట్ సంస్థకి యజమాని ఆ ఎలాన్ మస్క్ అన్నోడు. వాడు అమెరికాతో చేతులు కలిపి స్పేస్ ఎక్స్ అనే ఒక సంస్థను స్థాపించి ఒక ప్రైవేటు రంగానికి చెందిన వ్యక్తిగా ఈ మధ్య టెస్లా కార్లని మీరు వినే ఉంటారు. మొత్తం ప్రపంచ దేశాలన్నిటి ఆకర్షణ కన్ను వాటిపైన పడింది టెస్లా కారులని. అంటే టెక్నాలజీలో ఉన్నతమైన కార్లు. ఈ రోజున్న ఆడి కావచ్చు, బెంజ్ కావచ్చు, ఏదైతే గొప్ప గొప్ప కార్ల కంపెనీలు ఉన్నాయో వాటన్నిటినీ అధిగమించేదిగా ఈ టెస్లా కంపెనీ అనేది వాడు ప్రారంభించాడు. ఏమండి, కనుక ఈరోజు వాడి కన్ను ఎక్కడ పడిందంటే మనం అంగారకుడి మీదకి వెళ్ళిపోవాలి. చంద్రుడి మీద జరిగిన ప్రయోగాలన్నీ కూడా నిష్ప్రయోజనంగా తేలిపోయాయి కాబట్టి, చంద్రుడు మానవ నివాస యోగ్యమైంది కాదు కాబట్టి, ప్రక్కనున్న మనం ఖచ్చితంగా మనకి దగ్గరగా ఉన్నది మాత్రం ఏంటంటే అంగారకుడు మాత్రం. ఎందుకంటే భూమి తర్వాత 4వ గ్రహం అది. ఏమంటే అంగారకుడు భూమి తర్వాత 4వ గ్రహం. ఈ 4వ గ్రహాన్ని రెడ్ ప్లానెట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. బైబిల్ విద్యార్థులకి ఇవన్నీ మీరు తెలిస్తే ఒక శాస్త్రవేత్తను ముందు నిలబెట్టి మాట్లాడగలరు. వాడికి తెలిసిన జ్ఞానము మించి మీరు మాట్లాడగలరు. కాబట్టి ఈ విశ్వం ఏంటో, విశ్వంలో ఉన్నది ఏంటో, మనిషి విజ్ఞానం ఏంటో అన్న దానిపైన మీకు అవగాహన కావాలి. ఒక బైబిల్ విద్యార్థిగా కేవలం బైబిల్లో రెఫరెన్సులు తెలుసుకున్నంత మాత్రాన మీరు జ్ఞానులు అయిపోలేరు. బైబిల్లో మీరు రెఫరెన్సులు చదువుకున్నంత మాత్రాన మీరు గనులు కాలేరు. ఈ బైబిల్లో రాయబడిన మాటలు మనిషి అనుకుంటున్న జ్ఞానం ఏదైతే ఉందో దానికి మించినది అని వాడు చెప్పిన శాస్త్రాన్ని చెప్పి దానికి మించినదిగా మీరు చెబితేనే మీరు చదివిన బైబిల్కి న్యాయం. కాబట్టి ఈరోజు వాడికి కలిగిన ఆలోచన ఒక స్టీఫెన్ విలియం హాకిన్స్ చెప్పబడిన మాటని ఇంకా వాడు బలంగా వాడు చేసుకొని అమెరికా దేశాన్ని వాడు మొబలైజ్ చేసి ఆ ప్రభుత్వాన్ని కూడా వాడు ఇన్వాల్వ్ చేసి ఇదిగోండి ఈ స్పేస్ ఎక్స్ అనే కార్యక్రమాన్ని వాడు ప్రారంభించాడు. ఓకే, ఏంటి స్పేస్ ఎక్స్? దీని ద్వారా అంగారకుడి మీద వెళ్ళాలి అనుకుంటున్నారు. అది ఒక ఎర్రటి భూభాగం. అది ఇంచుమించు మరి భూమి వాతావరణంకు దగ్గరగా ఉన్న వాతావరణంగా మనకు కనబడుతుంది. ఏమండి, దాని టెంపరేచర్ కానివ్వండి, ఏమండి మరి దాని తాలూకా నేల కానివ్వండి, వాళ్ళ పరిశోధనల మేరకు. ఎందుకంటే ఇప్పటికే రోవర్లు పంపించారు 90 దశకాల్లో 1990 సందర్భాల్లో వాళ్ళు ఏం చేశారంటే మార్స్ మీదకి పాత్ ఫైండర్ అని, ఏమండి అలాగే ఆపర్చునిటీ అని, రోవర్ అని కొన్నిటిని మిషన్లు పంపించారు. అవి కొన్ని సంవత్సరాలు దగ్గర 10 సంవత్సరాల వరకు మరి అవి అమెరికా ద్వారా పంపబడి అంగారకుడి మీద ల్యాండ్ అయ్యి మొత్తం అవి తిరగలిగిన కొన్ని మైళ్ళ ప్రాంతం మాత్రమే అవి పరిశోధన చేసి కొంత డేటాని భూలోకానికి పంపించే శాస్త్ర ప్రపంచానికి. కనుక దీని మీద ఆశలు పెట్టుకున్న వీళ్ళు ఓహో అంటే లోపల నీరు ఉండడానికి అవకాశం ఉంది, మనుషులు ఉండడానికి కూడా టెంపరేచర్ అవకాశం ఉంది, కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోదాము అనే ఒక ప్రణాళిక వాళ్ళు సిద్ధం చేసి, ఇవి కొన్ని కోట్ల బిలియన్ల డాలర్లు అండి, మర్చిపోకండి. కోటాను కోట్ల డాలర్లు అనుకోండి, కోటాను కోట్ల రూపాయలు అనుకోండి. ఇంత ఖరీదు పెట్టి వీళ్ళు ఈ ప్రయోగాత్మకంగా వీళ్ళు దీన్ని ప్రారంభించి ఈ మధ్యన వీళ్ళు చేయబోతున్నది ఏంటంటే మే 31 ఈ మధ్యనే గత నెలలోనే 2 ఆస్ట్రోనాట్లు అనగానే వీళ్ళు వ్యామోగాములు అంటారు. ఏమండి, ఈ వ్యామోగాముల్ని 2 మనకు దగ్గరలో ఉన్న స్పేస్ స్టేషన్కి పంపించింది. మనకు దగ్గరలో ఉన్న స్పేస్ స్టేషన్ ఇంచుమించు 408 కిలోమీటర్ల దూరంలో ఉందండి. అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు, ISS అంటారు దాన్ని. అంటే భూమికి కేవలం 400 కిలోమీటర్లు. అంటే ఉదాహరణకి విశాఖపట్నానికి విజయవాడ 400 కిలోమీటర్లు అండి, కిలోమీటర్ల లెక్కనైతే. అంటే విశాఖపట్నం ఒకవేళ భూమి ఉంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఆకాశంలో ఎంత దూరంలో ఉందంటే విజయవాడ మనకి ఎంత దూరంలో ఉందో విశాఖపట్నానికి అంత దూరంలో అది ఆ కక్షలో భూమి చుట్టూ అది తిరుగుతూ ఉంది. దాన్ని మనుషులు నిర్మించారు. ఏమిటి చూద్దరు కానీ వీటన్నిటిని గురించి అవగాహన మీరు ఖచ్చితంగా మీరు తెలుసుకుందరు కానీ
ప్రతిదీ కూడా వీడియో రూపంలో మీకు అన్నీ నేను మీకు చూపిస్తాను. కనుక మీరు బైబిల్ ద్వారా మరింత విజ్ఞానవంతులుగా మీరు మారి రాబోయే శాస్త్ర ప్రపంచానికి బుద్ధి చెప్పే నాయకులుగా మీరందరూ మారాలి. అందుకే ఈ విశ్వవిద్యాలయాన్ని జైశాలి పీడి సుందరరావు గారు స్థాపించారు. బైబిల్ని ఉన్నత శిఖరాలపైన నిలవబెట్టాలి అని ఆ సంకల్పించారు. కనుక ఆ సంకల్పంలోని భాగమే మనమంతా. కనుక ప్రియులారా, ఒకసారి మనం ఏం చేద్దామంటే వారు చేస్తున్న ప్రయోగం ఏంటో, వాళ్ళు ఏమని అనుకుంటున్నారు, వాళ్ళు ఏం సాధించాలనుకుంటున్నారో అన్నది ఒక్కసారి మనం ఒక వీడియో రూపంలో మీకు ఇప్పుడు నేను చూపిద్దాం అనుకుంటున్నాను. ఏనా స్పేస్ ఎక్స్ డెమో అన్నది ఒకసారి మనం చూద్దాం. ఏమండి, అది మీకు వీడియో వేస్తున్నప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది ఒక డెమో రూపంలో, అంటే వాళ్ళ ప్రయోగం ఏంటో అనేది వాళ్ళు చూపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన స్పేస్ షటిల్, ఓకేనా, ఈ స్పేస్ షటిల్ అది అంగారక గ్రహం మీదకి బయలుదేరుతుంది. ఎప్పుడు అది సౌండ్ పెట్టు, పర్వాలేదు, సౌండ్ పెట్టు, ముందు నుంచి వేయండి. అంటే వాళ్ళ ప్రయోగం ఏంటో అనేది సౌండ్ పెట్టండి. అది అంగారక గ్రహం మీదకి బయలుదేరుతుంది. While the Apollo missions only involved short stays on the moon, SpaceX aims to make Mars a permanent home for humans. స్పేస్ ఎక్స్ అనే సంస్థ అంటే అదిగోండి మార్స్ గ్రహం మీద కొంచెం ముందుకు పెట్టాను. ఆ కాలనీ ఒకసారి చూపించే వాళ్ళకి. ఈ స్పేస్ ఎక్స్ అనే సంస్థ 2024 SpaceX aims to send the first humans to Mars. అదండి 2024 కల్లా 2024కి మనుష్యులను మొట్టమొదటిసారిగా అంగారకుడు పైన పంపడానికి ఈ స్పేస్ ఎక్స్ సంస్థ నాసా సంయుక్తంగా అమెరికా దేశంలో ఈ ప్రయోగాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఎందుకంటే ఇప్పటికే ఆ మనుష్యుడు 1969లో చంద్రుడి మీద అడుగుపెట్టాడు. కనుక అక్కడ ఏది వాళ్ళకి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇక పక్కనున్న అంగారక గ్రహం పైన వెళ్ళడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. ఇదిగోండి అదే అంగారక గ్రహం. అది రెడ్ ప్లానెట్ అంటారు. అది రెడ్ ప్లానెట్గా ఉండడానికి గల కారణం ఏంటంటే ఎరుపుగా ఉండడానికి అక్కడ మంటలు ఉన్నాయని కాదు, అక్కడ ఎక్కువగా ఐరన్ మెటీరియల్ విపరీతంగా ఉపరితలంలో ఉండటం వల్ల రస్ట్ పట్టేది. ఐరన్ అనేసరికి ఏమవుతుంది, అది రస్ట్ పడుతుంది. రస్ట్ పట్టేసరికి అది ఏమవుతుందో తెలుసండి, ఎర్రగా. ఇప్పుడు కూడా చూడండి, రస్ట్ పట్టినప్పుడు అది ఎరుపుదనంలోనే కనబడుతుంది. అంటే మొత్తానికి గ్రహం అంతా కూడా ఐరన్ శాతం ఎక్కువగా ఉండటం వల్ల అది ఎర్రగా మారింది. ఇదిగోండి ఇప్పుడు కిందన మీకు కనబడుతున్న వాడే ఎలాన్ మస్క్ అన్నాడు. ఏమండి, వాడు ఏం చేస్తాడంటే 2022కి కార్గో మిషన్లు పంపిస్తాడంటే మనుష్యుడు ముందుగా అడుగు పెట్టక ముందే మనిషికి కావలసిన వాటన్నిటినీ ముందుగా అక్కడ మంచినీళ్ళని, భోజనం అని, ఏమండి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, కొంత అక్కడ వాళ్ళ నివాసయోగ్యంగా ఉంచడానికి కొంత ఇల్లులని, అలాగే కొన్ని వాహనాలని, ఏమండి ఇలా మనిషి వెళ్ళక ముందే అవసరమైనవన్నీ కూడా 2022 క్షమించండి, ఇది 2020 కదండి, మరొక 2 సంవత్సరాలు మనం అంతా చూడబోతున్నాం దీనిని. ఏమండి 2020లో కార్గో ద్వారా పంపబోతున్నాడు అంగారకుడి మీదకి. ఆ తరువాత 2024కి 2 సంవత్సరాల తర్వాత మరలా మనిషిని డైరెక్ట్గా అక్కడికి పంపబోతున్నాడండి. ముందుగా 2022 కార్గో మిషన్, ఆ తర్వాత 2024 కార్గో అండ్ క్రూ, మొత్తం 4 స్పేస్ షిప్ని వీడు పంపబోతున్నాడు. ఎందుకంటే అంగారకుడి మీద మనిషి ఉండాలి అని. ఓకేనా? ఓకే, ప్లే చేయనన్న ప్లే చేయి. Carrying around 6 to 8 astronauts each. The astronauts could be staying on Mars anywhere between a few months or a couple of years while they continue to set up the propellant plant. One of the most important things the astronauts will have to do when they arrive is set up a base. It's unclear what the first Martian base will చూసారా, look అక్కడ ఒక like, చక్కటి గుండ్రమైన ఆకారంలో అక్కడ మరలా వాళ్ళకి కావలసిన మొక్కలు, అక్కడ మట్టి కూడా పట్టుకెళ్ళిపోయి, అంటే కొన్ని వందల మెట్రిక్ టన్నుల తాలూకా మెటీరియల్ భూమి నుంచి మోసుకెళ్ళిపోవడానికి కార్గో షిప్లు తయారు చేశారండి. అంటే అక్కడ లోన ఇదంతా కూడా గృహాలుగా వాళ్ళు నిర్మించి, ఎందుకంటే బయట మనలా ఉండడానికి కుదరదండి. ఎందుకంటే అక్కడ వాతావరణంలో మనిషి ఉండలేడు, మర్చిపోకండి. ఏమండి, వాతావరణంలో మనిషి బ్రతకలేడంటే ఈ సహజమైన శరీరంతో ఉండలేడు. కారణం ఏంటంటే అక్కడ మొట్టమొదటిది ఆక్సిజన్ లేదు, ప్రాణవాయువు మనిషికి లేదు. ఏమండి, ప్రాణవాయువు అనేది మనిషికి లేదు. అంటే మనిషి బ్రతకాలి అంటే ఖచ్చితంగా ముందు కావాల్సిన ఆహారం కంటే ముందు ప్రాణవాయువు కదండి. ఈరోజు ఎలాగే ఇది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంటారు దీనిని. భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది. అందులో ఎలాగైతే ఈ ప్యాకెట్ల రూపంలో ఆహారాన్ని ఎలాగైతే పట్టుకెళ్లారో, ఏమంటే వాళ్ళకి 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు సరిపోయే ఆహారం ఉంటుందో, ఇప్పుడు కూడా ఈ అంగారక గ్రహం మీదకి ఇప్పుడు నుంచే వాళ్ళు ప్లాన్ చేసి 2022 కంటే మరో 2 సంవత్సరాలలో
ఇదిగోండి ఇలాంటి మిషనరీ అక్కడ కదలడానికి, ఎందుకంటే మనలాంటి కొండలు, మనలాంటి మట్టి ప్రాంతాలు, మనలాంటి లోయలు, అక్కడ అంగారకుడి మీద ఉన్న అది కూడా మీరు చూద్దరు కానీ అన్ని వీడియోస్ రూపంలో మీకు చూపిస్తాను. అందుకే ఒక ఎపిసోడ్లో జరగదు కాబట్టే నేను ధారావాహికంగా కొన్ని ఎపిసోడ్స్లో అన్నిటినీ కూడా క్లియర్ కట్గా మీకు చూపించాలి అని అనుకుంటున్నాను. కాబట్టి ఇదిగోండి ఇలాంటి మిషనరీ వాళ్ళు పట్టుకెళ్ళాలనుకోండి, ఇదిగో చంద్రుడి మీదకి తీసుకువెళ్ళిన మిషన్ అండి. ఇది చంద్రుడు, ఇది చంద్రుని యొక్క ఉపరితలం. కనుక అక్కడ మరి ఎంతకైనా నడుచుకుంటూ వెళతారు. కాబట్టి ఇదిగోండి ఇది స్పేస్ తాలూకా షిప్ అంటారు దీన్ని. కార్గో షిప్ కావచ్చు, ప్యాసింజర్ షిప్ కావచ్చు. వీటి ద్వారా మనుషులను అలాగే అక్కడ వాళ్ళకి కావలసిన వాటన్నిటినీ కూడా అంగారక గ్రహం మీద తీసుకుని వెళ్ళాలి అనుకుంటున్నారండి. ఓకే, మంచిది. అంగారకుడి మీదకి వెళ్ళిపోయారు. ఇంతకీ అంగారకుడి మీద వెళ్ళడానికి వీళ్ళకి పట్టే కాలం ఎంత అనుకుంటున్నారు? ఏమండి, అంగారకుడి మీద వెళ్ళడానికి వీళ్ళు పట్టే కాలం ఎంత అనుకుంటున్నారు మీరు చెప్పండి? నన్ను చెప్పమంటారా? 180 రోజులు సుమారుగా. తక్కువ అంటే 180 రోజులు అంటే 6 నెలల వ్యవధి అన్నమాట. 6 నెలల అంటే భూమి మీద ఒకవేళ జనవరి మాసంలో జనవరి 1వ తేదీని వీళ్ళు స్పేస్ షిప్లో ఎగిరితే అంతరిక్షంలో ప్రయాణం చేసి మన పక్కనే ఉన్న తరువాత 4వ గ్రహం అంగారక గ్రహం, 3వ గ్రహం భూమి, 4వది అంగారకుడు కదండి. ప్రక్కనున్న అంగారక గ్రహాన్ని చేరడానికి మనిషికి పట్టే కాలం ఎంతో తెలుసండి? ఏమండి, 6 నెలలు పైనే, 6 నుంచి 8 నెలలు. అది ఎప్పుడు పడితే ఎప్పుడు బయలుదేరడానికి వీళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే అంగారకుడు కదులుతున్నాడు, భూమి కూడా కదులుతున్నాడు. అంగారకుడు, భూమి ఈ రెండు కూడా సూర్యుని చుట్టూ కక్షలు తిరుగుతున్నాయి. మరి తిరుగుతున్నప్పుడు భూమి మీద నుంచి బయలుదేరిన ఈ స్పేస్ షటిల్ లేదా స్పేస్ షిప్ అక్కడికి చేరాలి అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కుదరదండి. దాని ట్రజెక్టరీ అంటారంటే అవి చుట్టూ వలయాకారంగా తిరుక్కుంటూ 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 వెళ్ళి ఆ గ్రహం మీద ల్యాండ్ అవ్వాలి. ఎందుకంటే అవి స్థిరంగా లేవు, మర్చిపోకండి. ఏమండి, ఒక విమానం విశాఖపట్నం నుంచి బయలుదేరింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళాలి? ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఇంచుమించు 2 గంటల ప్రయాణం పడుతుంది. అంటే విశాఖపట్నంలో ఒకవేళ విమానం ఎగిరితే ఇది స్థిరంగానే ఉంది, నిలకడగానే ఉంది. ఢిల్లీ కూడా అక్కడ నిలకడగానే ఉంది. కనుక ఇది ఒకే ఒక మార్గంలో 2 గంటల వ్యవధిలో ఇక్కడ లేచిన విమానం టేకాఫ్ అయింది. ఖచ్చితంగా 2 hours తర్వాత అక్కడ ఢిల్లీలో ల్యాండ్ అయిపోతుంది. అయితే ఇక్కడ విశ్వంలోకి వచ్చేసరికి మనిషి కదలికలు ఎంత కష్టతరం అయిపోయి అంటే అన్నీ కదులుతున్నవే కదండి. భూమి కదులుతుంది. భూమి వేగం ఎంతో మీకు తెలుసు, గంటకు 1,11,600 కిలోమీటర్లు. ఏమండి, ఇలా సూర్యుడు కదులుతున్నాడు, గ్రహాలు కదులుతున్నాయి. ఇవన్నీ కూడా వాటి వాటి వేగాలతో ఇవన్నీ తిరుగుతున్నట్టుగా మనకు కనబడుతున్నాయి. మరి ఇలా తిరుగుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఈరోజు భూమి నుంచి బయలుదేరిన ఈ స్పేస్ షిప్ పక్కనున్న అంగారకుడి దగ్గరికి వెళ్ళాలంటే స్థిరంగా లేదు, అది గిర్రను తిరుగుతూ ఉంది. ఆ తిరుగుతూ ఉన్న దాని దగ్గరకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఎప్పుడు భూమి దగ్గరగా కలుసుకుంటుంది అన్నది వీళ్ళు చూడాలి. అంటే ఎప్పుడు భూమి దగ్గరగా అంగారకుడు దగ్గరగా కక్షలో వస్తుంది అన్నది వీళ్ళు భూమి మీద ఉన్నప్పుడే క్యాలిక్యులేట్ చేయాలి. అలా వీళ్ళు లెక్కలు కెడితే అంగారకుడి దగ్గరికి వెళ్ళడానికి ప్రతి 2 సంవత్సరాలకి ఒక్కసారి అవకాశం వస్తుందటండి. చూసారా? అంటే అంగారకుడి మీద వెళ్ళిపోదాము అని ఈరోజు కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు చేయడానికి ఈరోజు విశ్వాన్ని తమదిగా భావించి ఈరోజు మనిషి జ్ఞానం పేరట వెళ్ళిపోతాం. మనుషులు కూడా తీసుకెళ్ళిపోతాం. ఏమండి, మనుషులు కూడా తీసుకెళ్ళిపోతాం. 2024 కల్లా మనుషుల్ని అక్కడ అంగారకుడి మీద దించుతాం. ఆ తర్వాత ఎలాగైతే ఒక విహారయాత్రకు మనిషి వెళ్ళినట్లుగా భూమి మీద ఉన్న ఎవరినైనా సరే మేము అంగారకుడి మీద తీసుకొస్తాము అనే ప్రకటన ఇచ్చేసారండి వాళ్ళు. ఇప్పటికి చాలా మంది సిద్ధపడుతున్నారండి దానికి సంబంధించి. మరి ఈరోజు అది చాలా జ్ఞానం అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలన్నీ కూడా కన్నార్పకుండా చూస్తున్నాయి. ఏ దేశం ముందు అడుగు పెడతాది అంగారకుడి పైన అని ఉత్కంఠ ప్రపంచ దేశాల్లో ఉంది. ఏమండి, మరి వాళ్ళ తాలూకా రహస్యాలు, వాళ్ళ తాలూకా గుట్టులను బైబిల్ కదా విప్పేది. అది చెప్పాలి అంటే మీరు బైబిల్ బాగా చదవాలి. అంటే బైబిల్ చదివిన వాడు ఏదో ఒక మత గ్రంథాన్ని చదువుతున్నాడనే భావన వద్దు. ఈ ప్రపంచం దాన్ని తుడిచేయాలి. బైబిల్ చదువుతున్నాడు అంటే చాలా విజ్ఞుడు వీడు బైబిల్ చదువుతున్నాడు అంటే దేనికైనా జవాబు చెప్పగలడు అనే ఒక గొప్ప విషయాన్ని ఈ శాస్త్ర ప్రపంచానికి మనం చెప్పాలి. అందుకే ఈ తరంలో మనల్ని పుట్టించాడు. ఈ 21వ శతాబ్దంలో ఈ ప్రయోగాలన్నీ మన కళ్ళ ముందు అందుకే జరిగిస్తున్నాడు. కనుక ప్రియులారా, ఇప్పుడు ఈ ఎలాన్ మస్క్ అన్నవాడు అంగారక గ్రహం మీదకు తీసుకుని వెళ్ళడానికి నిజంగా భూమి మీద ఒకవేళ బయలుదేరితే, ఏమండి, భూమి మీద బయలుదేరితే
అంగారక గ్రహం మీద వెళ్ళడానికి సుమారు తక్కువ 6 నుంచి 8 నెలల వ్యవధి పట్టినప్పుడు, అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లుగా జనవరి మాసంలో ఒకవేళ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే భూమి మీద నుంచి, ఏమండి, భూమి మీద నుంచి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితే అంగారకుడి మీద ల్యాండ్ అవ్వడం జూన్ తర్వాతే, అంతే కదండి. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నెల తర్వాత, జూన్ కావచ్చు, జూలై కావచ్చు, ఆగస్టు అయినా కావచ్చు, 8 నెలల వ్యవధి ఉంది కాబట్టి, అది దొరికే సమయాన్ని బట్టి, అది 2 సంవత్సరాలకు ఒక్కసారే మనకు అవకాశం ఉంది కాబట్టి, అంటే ఇక్కడి నుంచి భూమి మీద బయలుదేరింది అక్కడికి వెళ్ళడానికి వీళ్ళు క్యాలిక్యులేషన్స్ చేసి ఒకే ఒక ఛాన్స్ మనకు ఉంటుంది కాబట్టి, ఈ 2 సంవత్సరాలకు ఒక్కసారి భూమి కక్షలో తిరుగుతున్నప్పుడు అంగారకుడికి దగ్గరగా ఇది వెళుతుంది కాబట్టి వెంటనే మనం దాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే ఆలోచనతో ఇదిగోండి వాళ్ళు దీనికి శ్రీకారం చుట్టారు. మనుషులు కూడా తీసుకుని వెళ్ళిపోవడానికి మొత్తం ప్రణాళిక అంతా సిద్ధం చేసేశారు. ఇక 2050 కల్లా కొన్ని వందల వేల మంది మనుషులు అంగారకుడి మీద జీవిస్తారు అని ప్రకటనలు ఇచ్చేశారండి. ఇప్పటికే మీరు చూపించారు, వాళ్ళు డెమోలు కూడా చూపిస్తున్నారు. ఇగో మనుషుల్లాగా ఉంటాయి, కాలనీలు ఇలాగా ఉంటాయి, అక్కడ లోన్ అన్ని సౌకర్యాలు మీకు ఉంటాయి. అయితే అక్కడ అన్ని మనిషికి కావాలి అంటే వాటిని భూమి మీద నుంచి ఖచ్చితంగా వాడు అక్కడికి తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దొరికేవి ఏమి కొన్ని మెటీరియల్ మాత్రమే దొరుకుతుంది. అది కూడా ఇప్పుడు ఎక్కడ ల్యాండ్ అవ్వాలి అనుకుంటున్నారంటే ఈ వాటికి కూడా ధ్రువ ప్రాంతాలు ఉంటాయి కదండి. మనకి ఎలాగైతే భూమికి ధ్రువ ప్రాంతం ఉత్తరం దక్షిణం, ఏమండి, ఉత్తర ప్రాంతం దక్షిణ ప్రాంతం ఎలాగైతే ధ్రువ ప్రాంతాలుగా అయింది, ఆ ధ్రువ ప్రాంతాల్లో మంచు గడ్డకట్టు ఉంటుంది. కనుక వీళ్ళు కూడా ఈ అంగారక గ్రహం మీద ధ్రువ ప్రాంతాన్ని ఎంచుకున్న కారణం ఏంటంటే అక్కడ మొత్తం మంచు అంతా గడ్డకట్టుకుపోయింది కాబట్టి అక్కడ మనం దిగడం వల్ల ఆ మంచును ఒకవేళ మనం ఏమైనా వినియోగించి వాటిని గడ్డకట్టిన రూపంలో ఉన్న దానిని మనం మంచినీళ్లుగా ఉపయోగించుకొని మన మొక్కలకి, మన పంటలకి, అవసరమైతే మన భోజనానికి, అవసరమైతే వాటి నుంచి ఆక్సిజన్, ఎందుకంటే H2 అంటే అందులో మనకి వాటర్లో ఇంకేముంటుందండి, ఆక్సిజన్, ప్రాణవాయువు కూడా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ప్రణాళికతో వాళ్ళు సిద్ధం చేసుకొని మొత్తానికి ప్రయోగాలు వాళ్ళు ఆరంభించడం జరిగిందండి. అయితే భూమి మీద నుంచి బయలుదేరినప్పుడు ఏమండి వీళ్ళు ఎదుర్కోవలసిన కొన్ని ప్రమాదకరమైన పరిస్థితులనే ఉన్నాయండి. ఏంటి ఆ ప్రమాదకరమైన పరిస్థితులు? భూమి చుట్టూ ఈరోజు మనుషులు చేసిన ప్రయోగాలకి కొన్ని వేల సంఖ్యలో వ్యర్థాలు తిరుగుతున్నాయండి భూమి చుట్టూ. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఆకాశంలోకి దూసుకు వెళ్ళిపోవడం అంటే అంత సులువైన పని కాదు సుమా. ఒకసారి ఆకాశంలోకి దూసుకు వెళ్ళటం అనేది ఎలా ఉంటుంది, ఎంత వేగంతో ఉంటుంది అనేది ఒకసారి మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను మీకు. అంటే ఈ మధ్యనే మే 31ని ఈ స్పేస్ ఎక్స్ షటిల్ వాడు ఇద్దరు వ్యామగాముల్ని కేవలం 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వాళ్ళు పంపించడం జరిగింది. ఏమండి, ఇప్పుడు ఇక్కడ విమానం బయలుదేరింది అనుకోండి, ఇందాక మీకు చెప్పినట్లుగా ఢిల్లీ వెళ్ళాలి అంటే విమానం యొక్క వేగం మహా అయితే 500 నుంచి 700 కిలోమీటర్లు మాత్రమే. గంటకు 500 నుంచి 700 కిలోమీటర్లు మాత్రమే వేగం. ఇకపోతే స్పేస్ షటిల్ వేగం మీరు చూడాలనుకుంటున్నారా? ఈ స్పేస్ షటిల్ భూమి నుంచి లేచేటప్పుడు నిజంగా దాని వేగం ఎంతగా పెరిగిపోతుందో తెలుసా అండి? అంటే అంత వేగంగా వెళితేనే కానీ ఈ 6 నెలలు 8 నెలలు టైం కాదు సుమా. ఏమండి, ఈ 6 నెలలు 8 నెలలు వ్యవధి కూడా దేన్ని బట్టి చెప్పారో తెలుసా? గంటకు 500-1000 కిలోమీటర్లు కాదండి వాళ్ళ వేగం ఎంతగా వెళ్ళిపోతుందో, ఎంత ఫాస్ట్గా వాళ్ళు వెళుతున్నారనేది ఒక వీడియోలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ స్పేస్ షటిల్ లాంచ్ అనేది నువ్వు ఒకసారి ఇప్పుడు చూపించు. దాన్ని వేరేగా చూపించాం కాబట్టి ఇది కాదు, నేను కట్ చేసి పెట్టాను చూడు. ఒకటి నేను ఒక ఎడిట్ చేసి పెట్టాను. ఈ మధ్యన స్పేస్ షటిల్ లాంచ్లో సెపరేట్గా అది ఒక వీడియో క్లిప్ నేను పెట్టాను చూడండి, అది ఒకసారి ప్లే చేయండి. ఇదిగోండి, ఇదేనండి. ఇది మొన్న మే నెల 31వ తేదీన భూమి మీద నుంచి చూసారు, ఆ పైన కనబడుతుంది ట్రయాంగిల్ రూపంలో, ఏమండి, త్రికోణ రూపంలో కనబడుతుంది. అందులో ఉంటారండి వ్యామగాములు. అది ఇగో రైట్ సైడ్ మనకు కనబడుతుంది, ఇంటర్నల్గా వాళ్ళ కెమెరా మనకు కనబడుతుంది. ఇద్దరు కూర్చున్నారు. ఇదిగోండి కౌంట్ డౌన్ కింద స్టార్ట్ అవుతుంది. అంటే ఇంకొక నిమిషంలో వీళ్ళు నింగిగా వెళ్ళబోతున్నారు. ఆ వెళ్ళేటప్పుడు ఏమండి ఈ పంపిస్తున్నది స్పేస్ ఎక్స్ అనే సంస్థ. ముందుగా అంగారకుడి మీదకి వెళ్ళబోవడానికి ఇవన్నీ ఇప్పటి నుంచి చేస్తున్న ప్రయోగాలు. ఇగో ఆ రాకెట్లే రేపు అంగారకుడి మీద కూడా వెళ్ళబోతున్నాయి. ఏమండి, ఓకే, ఇప్పుడు అది లాంచ్ అవ్వబోతుంది చూడండి. అదిగోండి 26 సెకండ్లు, 25 సెకండ్లు, ఎందుకంటే నింగిలోనికి వెళ్ళాలి. ఇక అది వెళ్ళేటప్పుడు నిజంగా దాని వేగాన్ని మీరు చూడగలిగితే అది వేగం ఎడం చేతి వైపు మీకు కనబడుతుంది.
ఆల్టిట్యూడ్ కనబడుతుంది. ఆల్టిట్యూడ్ అనగానే ఎత్తు, ఎంత ఎత్తులో వెళుతుంది, ఎన్ని కిలోమీటర్ల ఎత్తుకు వెళుతుంది అనేది కూడా మీకు కనబడుతుంది. అలాగే దాని వేగము కూడా గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అనేది కూడా మీకు కనబడుతుంది. ఓకే నాన్న, ఒకసారి సౌండ్ పెట్టు. 1, 0. Ignition. Liftoff of the Falcon 9 and Crew Dragon. Go NASA. Go SpaceX. Godspeed, Bob and Doug. America has launched. And so rises a new era of American spaceflight, and with it the ambitions of a new generation continuing the journey. ఇదిగోండి చూడండి, ఎడం ఒకసారి పాస్ చేయనా, ఎడం చేతి చూడండి 312 గోండి అక్కడ కనబడుతుందా, అది స్పీడ్ అంటారు దాన్ని. అంటే ఇప్పుడు గంటకు 312 కిలోమీటర్ల వేగంతో బయలుదేరింది ఎత్తు. ఇక్కడ రైట్ సైడ్ మాత్రం ఆల్టిట్యూడ్ అంటే అది ఎత్తు అనమాట. ఏమండి? ఓకే నాన్న, ఓకే వీడియో ప్లే చేయండి. ఇక ఆ ఎత్తు చూడండి, ఎత్తు ఒక పక్క కుడి చేతి వైపు ఎత్తు పెరుగుతుంది, ఎడం చేతి వైపు వేగం మీకు కనబడదు. చూడండి గంటకి ఎంత వేగంగా, 400, 500. Flying crew on board Dragon and Falcon 9 and look at them go. 600, Falcon power telemetry nominal. అండ్ 700. M1D throttle down. ఆల్టిట్యూడ్ చూడండి 4.8 కిలోమీటర్ల ఎత్తు అనమాట. 5 కిలోమీటర్ల ఎత్తులో ఉంది ఇప్పుడు అది. భూమి మీద నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు, 6 కిలోమీటర్ల ఎత్తు, 7 కిలోమీటర్ల ఎత్తు దూసుకుపోతుంది అది. దాని వేగం చూడండి పెరిగిపోతుంది. అప్పటికే ఫ్లైట్ అంటే విమానం యొక్క వేగాన్ని దాటేసింది. 1000 కిలోమీటర్ల వేగం అండి, 1000 కిలోమీటర్ల వేగం అది. ఇది ఒరిజినల్ వీడియో అండి, ఇది ఒరిజినల్ వీడియో. 1200 కిలోమీటర్స్ పర్ అవర్ అని ఉంది చూడండి. ఇంకా కిందన కనబడుతుంది మనకి, నింగిలోనికి వెళుతుంది అది. 1600, 1700, 1800. ఏమండి లోన వాళ్ళకి చాలా ఒత్తిడండి, చాలా ఒత్తిడండి. ఇద్దరు శాస్త్రవేత్తలు ఆస్ట్రోనాట్స్గా పిలబడేవాళ్ళు, వ్యామగాములైన వాళ్ళు ఏమండి వెళుతున్నారు. అదే ఆ రాకెట్లో ఉన్నది. ఆ పైన డిప్ప భాగంలో వాళ్ళు కూర్చున్నారు వాళ్ళిద్దరూ కూడా. వీళ్ళు కేవలం ఎక్కడికి వెళ్తున్నారో తెలుసా అండి, పక్కనున్న 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ISS అనే స్పేస్ స్టేషన్కి వెళుతున్నారండి. ISS అనే స్పేస్ స్టేషన్కి వెళ్తున్నారు సుమా. ఇదిగోండి ఈ లెఫ్ట్ సైడ్ మీకు కనబడుతుంది. వాళ్ళు కెమెరా ఫిక్స్ చేశారు చూడండి. ఆ భూగోళాన్ని విడిచిపెట్టి పైకి వస్తున్నప్పుడు అదిగోండి అలా భూమిని విడిచిపెట్టి పైకి వస్తుంది. ఇప్పటికి 5000 కిలోమీటర్లు అండి దాని వేగం. 5000 కిలోమీటర్లు, 6000 చూడండి. అది పెరుగుతూనే ఉందంటే అది వెళుతున్న వేగం ఏమాత్రం తగ్గలేదు. అంటే ఇంచుమించు 79 కిలోమీటర్లు. రైట్ సైడ్ చూడండి ఆల్టిట్యూడ్ మీకు కనబడుతుంది 8, 85, 86, 87 అని మీకు కనబడుతుంది. అవన్నీ ఏంటనుకున్నారు, ఎత్తు అనమాట. భూమి నుంచి ఇంచుమించు 100 కిలోమీటర్లు ఎత్తుకు వచ్చేసింది. అది కూడా 100, 102, 103. ఏమండి ఇదిగోండి వాళ్ళిద్దరూ చూసారు అందులో ఉన్నారు. వాళ్ళకి ఒక స్పేస్ సూట్ వేశారు. ఇంకా కొంచెం మనం ముందుకు వెళితే ఏమండి అదిగోండి భూమి మనకు అలా నీలం. కుడి చేతి వైపు ఉన్నది ఏంటంటే మనకు భూమి కనబడుతుంది చూడండి. వాళ్ళ విశ్వంలోనికి వెళ్ళిపోయారు, అంతరిక్షంలోనికి వెళ్ళిపోయారు. ఇప్పుడు చూడండి ఎడం చేతి వైపు ఇంకా అది ప్రయాణం చేస్తూనే ఉందండి. 10,000, 11,000 కిలోమీటర్ల వేగం అండి. 11 అంటే 5 నిమిషాలు అయిందంటే 5 నిమిషాల్లో ఎన్ని కిలోమీటర్ల వేగాన్ని పుంజుకున్నారో చూసారండి. 12,000 కిలోమీటర్లు అంటే గంటకు. వాళ్ళు ఇప్పుడు వెళ్ళిన ఎత్తు ఆల్టిట్యూడ్ 201 అండి. 15,000. ఇంకా ముందుకెళ్ళాను, ఇంకా ముందుకెళ్ళు. 23,000 చూడండి, 23,000 దాటుతుంది. గంటకు 25,000-27,000 కిలోమీటర్లు అండి. అదిగోండి అక్కడ తాగింది. అంటే కేవలం వాళ్ళు ఎంత ఎత్తులు వెళ్ళారు చూడండి, 198 కిలోమీటర్స్ ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు అనమాట భూమికి. అంటే వాళ్ళు 200 కిలోమీటర్లు ఎత్తులోనే ఉన్నారు. ఇంకెంతకు వెళ్ళాలి, 9 నిమిషాలకి వాళ్ళు 200 కిలోమీటర్లు వెళ్ళారు. ఇంకా వాళ్ళు ఐసిస్ స్పేస్ స్టేషన్ మనకి ఎంత దూరంలో ఉందండి, ఇందాక నేను మీకు చెప్పినట్లుగా 400 కిలోమీటర్లు. అయితే ఇంకొక 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారా? అక్కడే మరి అంత సులువు కాదు విశ్వంలోకి వెళ్ళేది. ఎందుకంటే అది కూడా గంటకు ఏమండి 17,000 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది. అది కూడా ఈరోజు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది పైన మనకు కనబడేది ఒక గంటకు 17,000 కిలోమీటర్ల వేగంతో దాని వేగం అండి. ఒక్కొక్కసారి బైక్ మీద ఒక 100 కిలోమీటర్లు వెళ్ళేవాడు కళ్ళ ముందు ఒక్కసారి మన వీధులు జమ్మని వెళ్ళిపోతారు, అంత కనబడ్డవాడు మనకి. ఒక గంటకి కేవలం 60-70 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల వేగం వెళ్ళేవాడు. మరి గంటకు 17,000 కిలోమీటర్ల వేగం వెళ్ళేవాడు. అసలు మీరు పట్టుకోగలరా వాడిని?
కానీ మనిషి తన విజ్ఞానం చేతి, ఎందుకంటే ఎందుకు ఎంత వేగం అని మీరు అనుకుంటారా? ఎంత వేగంగా ఎందుకు వెళ్ళాలి? భూమి అంత వేగంగా తిరుగుతుంది కాబట్టి భూమి స్పీడ్తో వీళ్ళు కూడా అందుకోవాలి అంటే దేవుడు తిప్పుతున్నాడా? ఆఫ్టర్ ఆల్ ఒక స్పేస్ షటిల్ భూమి నుంచి పైకి వెళ్ళే ఆకాశంలో నింగికి ఎగిస్తే ఏమండి, ఒక వ్యామ నౌక ఒక గంటకి ఇంచుమించు 25,000 కిలోమీటర్ల వేగం మనం చూసామండి. 25,000 కిలోమీటర్స్ పర్ అవర్. 200 కిలోమీటర్ల ఎత్తులోకి వెళ్ళింది అంతే. అది ఇంకా 200 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా అక్కడి నుంచి తిన్నగా వెళ్ళడానికి వెళ్దండి. అది మొత్తం భూమి చుట్టూ గుండ్రంగా ఏమండి చుట్టుకుంటూ వేగాన్ని తగ్గించుకుంటూ స్పేస్ స్టేషన్ వేగంతో సరిపడేటట్టుగా వచ్చి అప్పుడు దాని దగ్గరికి వెళ్ళాలండి. ఇంతకీ ఎంతసేపు పట్టింది అనుకున్న ఈ వ్యామగోమలు వెళ్ళారు కదండి. వీళ్ళు 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని వాళ్ళు కలుసుకోవడానికి సుమారు 22 గంటల వ్యవధి పట్టిందండి. 22 గంటల ఆ చిన్న గూట్లో ఉన్నారండి వాళ్ళు. ఒక పక్క భయంకరమైన వేగం, ఒక పక్క ఏమండి